ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. చిక్కుల్లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు అందిస్తూ ఉంటామండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి వెయిట్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలో కనుక వచ్చినట్లయితే, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసులు ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ సమ్మతించలేదు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందని ఆసక్తికరంగా మారింది. జూన్ 16 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చర్చ మొదలై కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్ లైన్ పెడుతుందా, లేక నిర్దిష్ట గడువులోగా రిప్లై రాలేదనే కారణాన్ని చూపి సామాన్లు ఇస్తుందా, కమిషన్ నిబంధనలకు స్పందించలేదని గ్రౌండ్తో చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు. డెడ్ లైన్ 15వ తేదీ. ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ విద్యుత్ కొనుగోలు విధానంపై, 2 థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపై, టెండర్ విధానాన్ని పాటించకపోవడంపై కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కమిషన్ నుంచి కేసీఆర్కు నోటీసులు వెళ్లిందని, ఎన్నికల హడావిడి ఉన్నందున జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని కమిషన్ వర్గాలు అయితే తెలిసింది. గత నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసేయడంతో ఆ హడావిడి ఏదీ లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కి చెప్పినట్లు తెలిసింది. ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారు.